విచారించగా ఆ విచారణ నేపథ్యంలో తెలిసినటువంటి అంశాల మేరకు అతను 100 కోట్ల రూపాయలు దాదాపుగా మార్కెట్ వాల్యూ కలిగినటువంటి ఆస్తులను టిటిడి పేరట రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఇది తప్ప ఒప్ప అంటే దీంట్లో 2 కోణాలు ఉంటాయి. మానవీయ కోణం ఒకటి ఉంటుంది, ఇంకొక కోణం కూడా ఉంటుంది, చట్టం అనేది కూడా ఒకటి ఉంటుంది. మనం చాలా విషయాల్లో రాష్ట్రపతి గారికి కూడా అప్పీల్ చేసుకుంటాం, మమ్మల్ని శిక్ష నుంచి తప్పించండి స్వామి అని చెప్పి. సో క్షమాభిక్ష కోరడం అనేది ఈ దేశంలో పౌరుడి యొక్క హక్కే. 2, అతన్ని ఏమి ఈజీగా వదిలేయలేదు. 100 కోట్ల రూపాయలు టీటీడీకి కట్టించుకున్న తర్వాతే ఆ కేసుని మాఫీ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే అది నిజమా అబద్ధమా తప్ప అది సెటిల్మెంట్ అంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. ఇంతకన్నా సార్ నేను మళ్ళీ అడుగుతున్నా, నేను మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను అడగట్లా. వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడు, వడ్డీ వ్యాపారి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడు మాత్రమే, వడ్డీ వ్యాపారి కాదు. ఆయన వడ్డీకి ఇలా రవికుమార్కి అయ్యా ఇదో నా ఉండిలో డబ్బులు ఎత్తుకొని పోయి నువ్వు పోయి వ్యాపారం చేసుకొని నాకు డబ్బులు అని చెప్పేసి కాదు సార్. నేను మీ ఒపీనియన్ అడిగాను సార్. నాకు అజయ్ కుమార్ గారు అంటే దేవుడి మీద భక్తి ఉన్నటువంటి ఒక భక్తుడిగా మాత్రమే నాకు తెలుసు. రెడ్డి గారికి ప్రధానమైనటువంటి ప్రియమైనటువంటి ఏంటంటే అది ఒక బ్రాహ్మణ కుటుంబం, ఆ బ్రాహ్మణ కుటుంబం సార్ అవన్నీ వద్దు సార్. ఇక్కడ దొంగ అయితే దొంగలకి వర్ణ వ్యవస్థను తీసుకురావద్దు మీరు. ఎందుకు ఏంటి సార్ మా మచ్చగాని మిగులుతుంది మరి? దొంగని తీసుకొచ్చి దొంగకి వర్ణ వ్యవస్థ కులాల వ్యవస్థలు ఏంటి సార్? ఉండండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. ఓకే అజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. ఆయన బ్రాహ్మణ సరే బ్రాహ్మణ వ్యవస్థ అప్పుడు ఆయనకు ఉండాలి. అది కరెక్టే. పెద్దజీఎం గారి మఠంలో 20 ఏళ్లుగా పనిచేస్తుంటే ఆయనకు ఒక డ్యూటీ ఇచ్చారంటే ఎంత జరిగిందనేది అందరికీ తెలుసు. ఒక్క నిమిషం ఉండండి. రాంగ్ అబ్బా చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి సార్. ఓకే ఒక్క నిమిషం ఆగండి. మధుబాబు గారు గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మరి అంతా కూడా తప్పు కాదు, చేసుకోవచ్చు అనేటటువంటి వర్షన్. ఒక్క నిమిషం ప్లీజ్. మధుబాబు గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. అందరికీ నమస్కారం సార్. ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రైమ్ 9 ప్రేక్షకులకి, ప్రైమ్ 9 ఛానల్ పెద్దలకు అందరికీ నమస్కారం. నేను చెప్పేది ఒకటే అండి, మా లోకేష్ బాబు గారు చెప్పినట్టు జగన్ రెడ్డి ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి తిరుమల డబ్బులను దోచినాడు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అన్నది దీంతో నిజమైందండి. రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రియాంబుల్ అజయ్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు. అజయ్ గారు దయచేసి నేను మాట్లాడినప్పుడు డిస్టర్బ్ మీరు మాట్లాడారు. రిక్వెస్ట్ ఒకటే అండి, నేను ఒకటే అడుగుతున్నా. జగన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి తిరుమల డబ్బులు దోచుకునింది వాస్తవం. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ, దొంగలకి మధ్యస్థాలు చేస్తూ, దొంగల దగ్గర కమిషన్లు తీసుకొని కోర్టు చేసే పనులు కూడా వీళ్ళు చెట్టు కింద మధ్యస్థాలు చేసి డబ్బులు దండుకునింది నిజం. నేను చెప్తున్నా ఇది ఒక స్కామ్ అండి. దీని మీద సుమోటోగా కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేయాలని కూడా నేను అడుగుతున్నా. రవికుమార్ కనపడడం లేదు. రవికుమార్ అనే వ్యక్తికి అనేక ఆస్తులు ఉన్నాయని, అది అక్రమంగా సంపాదించాడా ఎట్ట సంపాదించా తెలియకుండా తిరుపతిలో కరుణాకర్ రెడ్డికి ఇదే పని. డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఎలా డబ్బులు దండుకోవాలనే ఆలోచనలో రవికుమార్ మీద కన్నేసి, రవికుమార్ని వాంటెడ్గా ఒకవేళ ఇరికిచ్చి అతన్ని కేసులో పెట్టి అతని దగ్గర మధ్యస్థం చేసి అతని దగ్గర డబ్బు దండుకున్నాడని తిరుపతి ప్రజలందరికీ తెలుసు. అంటే ప్రశ్న, కరుణాకర్ రెడ్డి గారు మీరు తల నరుక్కుంటాను వద్దండి, తల నరుక్కోవద్దండి. మీకు ఇంకా వెంకటేశ్వర స్వామి శిక్ష అనేది ఉంది, అవన్నీ అమలు అవుతాయి. మేము అడిగేది ఒకటే,
స్టార్టింగ్ లో తల నరుక్కుంటానని చెప్పి దాని తర్వాత నేనే మధ్యస్థం చేశానని మా పాలక మండలి, మా అధికారులు, మా ప్రభుత్వం అని చెప్పి మళ్ళీ నువ్వు ఒప్పుకున్నావు. చూసినావా? అబద్ధపు మాటలు మటుకు ప్రజలను నమ్మరండి. తిరుపతి ప్రజలు అసలే నమ్మరని కూడా మేము అడుగుతున్నాం. నేను సూటి ప్రశ్న అడుగుతున్నాం. రవికుమార్ అనే వ్యక్తి దోచుకునింది ఎంత? మీరెందుకు మధ్యస్థం చేశారు? అదే రవికుమార్ గతంలో కూడా చేసినారంటే అప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయలేదు కరుణాకర్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. అప్పుడు కనపడలేదా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దోచుకున్నాడు, ఇతని సిబిఐ ఎంక్వైరీ చేసి చంద్రబాబు నాయుడు గారి పేరు బయట రావాలి అని చెప్పించాలని అప్పుడు సిబిఐ ఎందుకు వేయలేదు? చెట్టు కింద మధ్యస్థం ఎందుకు చేసినావు కరుణాకర్ రెడ్డి గారు అని అడుగుతున్నా. అప్పుడు కనబడి సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు అడుగుతున్నావంటే అప్పుడు దోచుకున్నావనే కదా అర్థం కరుణాకర్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. అతను దోచుకునింది 72,000 కోట్లు అయితే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 14 కోట్లు నువ్వు రికవరీ చేస్తే మిగతా డబ్బులు నువ్వు దోచుకున్నావా కరుణాకర్ రెడ్డి? లేదంటే ఆయన దగ్గర చెయ్యి చాపి దేహి అని తీసుకున్నావా? లేదంటే బెదిరించి లాక్కున్నావా అని కూడా అడుగుతున్నా. ఈరోజు పదే 100 కోట్లు అనే కరుణాకర్ రెడ్డి అనామతుగా 100 కోట్లు చెప్తున్నావు. అనామతుగా కాదయ్యా, గవర్నమెంట్ వాల్యూ ప్రకారం లోన్లు ఇస్తారు, గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే చట్టం చూస్తుంది. 14 కోట్లు రికవరీ చేసిన నువ్వు మిగతా డబ్బులు యాడికి పోయిందని అడుగుతున్నా. ఎన్ని ఇంతలు చేస్తే 100 కోట్లు అవుతుంది కరుణాకర్ రెడ్డి గారు? అతను దోచుకునేది 72 అంటే 100 కోట్లు కట్టాల్సిన అవసరం ఏంది? అతను నువ్వేమైనా దేవస్థానానికి బంధువా నేను అడుగుతున్నా. ఇవన్నీ పక్కన పెట్టి రవికుమార్ చెప్పినప్పుడు అతను కనబడకపోవడానికి కారణం కూడా నువ్వే అని కూడా మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఆ పీరియడ్ నుంచి కరుణాకర్ రెడ్డి గారు ప్రభుత్వమే ఉంది, నీ జగన్ ప్రభుత్వమే ఉంది కరుణాకర్ రెడ్డి అని కూడా మేము అడుగుతున్నాం. ఆ పీరియడ్ లో ఎన్ని మధ్యస్థాలు చేశారు? దేవస్థానంలో ఎంత దోచుకున్నారు? ఎన్ని చెట్టు కింద మధ్యస్థాలు చేసి మీరు డబ్బులు దండుకున్నారని కూడా మేము తెలియజేసుకుంటూ వెంకటేశ్వర స్వామి దానికే మీ ప్రభుత్వం పడిపోయింది. ఈ రోజు జైలుకు పోయే పరిస్థితి కూడా వస్తారు, కేసులు పెడతారు. వెయిట్ అండ్ సీ. మీరు కల్తీ లడ్లు కానించి దోచుకున్న డబ్బులు కానించి మొత్తం బయటకు వస్తుంది. మిమ్మల్ని ఊసలు లెక్క పెట్టించే పని కూడా మా లోకేష్ బాబు గారు ప్రభుత్వం దేవస్థానం చేస్తారని కూడా మేము అడుగుతున్నాం. పదే ఈయన చెప్పేది ఏమండి? ఒక నిమిషం మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సిబిఐ మధు గారు ఒక్క నిమిషం వస్తాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం, టైం అవుతుంది. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అజయ్ కుమార్ గారు మాట్లాడారు, దాని మీద మీ రియాక్షన్.